అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈ సినిమా వయసు ఎంత అనే కాన్సెప్ట్ మనకు లభించినటువంటి సినిమా అడవి రాముడు. అడవి రాముడు సినిమా కోట్లాది రూపాయలు నిర్మాతలకు సంపాదించి పెట్టిన చాలా గొప్ప సినిమా ఇది. ఈ సినిమా గురించి విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక అడవి రాముడు చిత్రం గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి, కానీ నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రమే మీ ముందు ఉంచాలని ఈ వీడియో చేస్తున్నాను. చలనచిత్ర చరిత్రలో ఒక ఆణిముత్యం ఈ సినిమా. ఈ కథలో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమాను దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు అసాధారణ రీతిలో కమర్షియల్ దృష్టిలో ఉంచుకొని ఒక కొత్త వరవడిని తీర్చిదిద్దారు. అడవి రాముడు చిత్రాన్ని ఎన్టీఆర్ ఇప్పుడు ఈ అడవి రాముడు చిత్రాన్ని రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ రాఘవేంద్రరావుల కాంబినేషన్. ఈ శ్రీకారం చుట్టిన సినిమా ఇదే మొదటి సినిమా అని మనం అనుకోవాలి. అయితే ఈ సినిమాను అనూహ్యమైన రీతిలో విజయం సాధించడానికి కూడా దర్శకుడు ఎన్టీఆర్ కారణమని ఆ రోజుల్లో అందరూ ప్రశంసించారు. అయితే లోగడ వచ్చిన లవకుశ, దాన వీర శూరకర్ణ సినిమాలు ₹1 కోటి గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టిస్తే అడవి రాముడు సినిమా మాత్రం ₹4 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆ రికార్డుని క్రాస్ చేయడమే కాక మిగతా భాషల వారిని కూడా ఇటు తిరిగి చూసేలా చేసిందనమాట. అడవి రాముడు దూకుడు ఎంతవరకు వెళ్ళిందంటే ఆ సమయంలో వచ్చినటువంటి సినిమాలన్నీ గజగజలాడిపోయాయి అన్నమాట. ఆ దూకుడు చూసి అంత అద్భుతమైనటువంటి దూకుడుగా ఈ అడవి రాముడు సినిమా వెళ్ళింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో తన నటనలో విశ్వరూపం ప్రదర్శించారు. ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అడవి రాముడు ఘన విజయంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అధికంగా పెరిగిపోయింది. అడవి రాముడు చిత్రం తెలుగునాట హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, కర్నూలు కేంద్రాల్లో 365 రోజులు ఆడింది. 40 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా 32 కేంద్రాల్లో 100 రోజులు, 16 కేంద్రాల్లో జూబ్లీ, అలాగే 4 కేంద్రాల్లో సంవత్సరం ఆడింది. అల్లూరి సీతారామరాజు, కురుక్షేత్రం లాంటి చిత్రాల తర్వాత తెలుగులో రూపుదిద్దుకున్న మహోజ్వల చిత్రం అడవి రాముడు. అలాగే ఎన్టీఆర్కి తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం కూడా ఇదే. 1976లో సినీ రంగంలో అడుగుపెట్టినటువంటి జయప్రదకు ఏడాది తిరగకుండానే ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టేసింది. రాత్రికి రాత్రే ఆమె గొప్ప హీరోయిన్ అయిపోయింది, టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయింది అనమాట. అలాగే జయసుధ నటించిన జ్యోతి చిత్రం కూడా కొంచెం ముందు విడుదలైంది. హీరోయిన్గా కూడా జయసుధ మంచి పేరు తెచ్చుకుంది. అయితే అడవి రాముడు చిత్రంలో ఆమె సెకండ్ హీరోయిన్గా చేయవలసి వచ్చింది. అందుకు ఆమె కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. అంటే జయసుధ చాలా అద్భుతంగా చేసింది. ఆమె జ్యోతి చిత్రంలోనే మంచి హీరోయిన్గా ఆమె తన యొక్క టాలెంట్ను ప్రదర్శించింది. చాలా అద్భుతమైన నటన చేసింది. కాకపోతే ఇందులో సెకండ్ హీరోయిన్గా ఆమె చేయవలసి వచ్చింది. ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్లకు అభిమానులు పట్టరాని సంతోషంతో స్క్రీన్ మీదకి డబ్బులు విసిరేవారు. అప్పటి నుంచే తెర మీదకి డబ్బులు విసిరే పద్ధతి మొదలైందనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ముఖ్యంగా ఇందులోని పాటల గురించి
చెప్పాలి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు కేవి మహాదేవన్. ఆయన కట్టిన బాణీలు పూల బాణాలై ప్రేక్షకుల గుండెల్లో దూసుకుపోయాయి. పొరపాటుగా ఆయనకు బదులు ఇక్కడ చక్రవర్తి గారి ఫోటో పడింది, క్షమించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మహాదేవన్ గారు ఆరేసుకు పోయి పారేసుకున్నాను అనే పాట సినిమాకి హైలైట్గా నిలిచింది. ఈ సినిమా షూటింగు మధువలై అడవుల్లో చేశారు. అక్కడ సరైనటువంటి వసతి సౌకర్యాలు ఉండవు. పైగా క్రూర మృగాలు సంచరించే అడవి ప్రాంతం అది. అప్పుడు నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణ ఆ అడవిలో 300 మంది యూనిట్ సభ్యులకు కాటేజీలు నిర్మించారు. నిర్మాతలు ఖర్చుకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీగా ఖర్చు పెట్టి అడవి రాముడి చిత్రాన్ని తీశారనమాట. అయితే అద్భుతాలు జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒకటి అనుకోవాలి, అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన పని లేదు. ఈ పదం ఇక్కడ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, అడవి రాముడు సినిమాను కొంతమంది అది పెద్ద గొప్ప సినిమా ఏం కాదు, అలాంటి సినిమా ఏమి అంటే సినిమా గురించి చాలా తక్కువగా మాట్లాడారు. సినిమా గురించి ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు మీరు, దీనివల్ల మీకు ఉపయోగం లేదు అని అని అన్నారు. ఇక్కడ కేవి మహాదేవన్ గారికి బదులు చక్రవర్తి గారు సంగీత దర్శకుడిగా పడింది, క్షమించవలసిందిగా కోరుతున్నాను. అద్భుతమైనటువంటి సన్నివేశాలు, యాక్షన్ మూమెంట్స్, అజరామరమైన సాంగ్స్ అన్నీ కలిసి ఉన్నటువంటి చిత్రం ఇది అడవిరాముడు. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తూ ఉంటాయి. అయితే ఈ చిత్రంలో చాలా అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, చాలా కొత్తగా ఉన్నప్పటికీ కూడా జయప్రద, జయసుధ కూడా వీరు చాలా ఈజీగా నటించారు ఎన్టీఆర్తో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి సినిమాలు వాటి యొక్క విశ్లేషణ నేను చేసి మీకు అందించగలను. కోఆపరేట్ చేసి చాలామంది మిత్రులు చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. దయచేసి లైక్ చేయమని నా మనవి. సినిమా గురించి ఇందులో ఏమైనా తప్పులుంటే నాకు చెప్పండి. నమస్తే, సెలవు.